ఒక చిన్న గ్రామంలో గాడిద ఉండేది. రోజంతా పనిచేసి అలసిపోయేది. గడ్డిపళ్లే కాక కొత్త జీవితం కోరింది. రాజులా తిరగాలని కలలు కనేది. ఆ గ్రామానికి సమీపంగా అడవి ఉండేది. ఆ అడవిలో నక్క తెలివిగా జీవించేది. గాడిదను చూస్తూ ఆలోచించేది. ఎలాగైనా దీన్ని మోసం చేద్దామని నిర్ణయించేది. గాడిద బలవంతం, నేనైతే తెలివివంతం. ఇద్దరం కలిసితే సంపద వచ్చేదే త్వరలోనే అని నక్క మనసులో అనుకుంది. పథకం సిద్ధం చేసుకుంది. ఒకరోజు నక్క గాడిదను కలిసింది. నీ కష్టానికి ఫలితం లేదు అన్నది. నాతో రావు, బంగారం ఉన్న చోటకు తీసుకెళ్తా, నీవు రాజులా జీవించగలవు అని చెప్పింది. బంగారం నిజమేనా? గాడిద ఆశగా అడిగింది. నీ మాటలు నిజమైతే నీతోనే వస్తాను. గాడిదకు కలల ప్రపంచం మొదలైంది. నక్క ఫిల్మీ మాటలు నమ్మింది. ఇద్దరూ కలిసి అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టారు. పచ్చటి చెట్లు, పూలతో మార్గం వన్నే తెచ్చింది. గాడిద ఉత్సాహంగా ముందుకెళ్ళింది. నక్క చీకటి పథకాలు నెరవేర్చాలని ఆలోచించింది. ఒక పెద్ద గుహను చూపిస్తూ నక్క చెప్పింది. ఇదే బంగారం దాచిన స్థలం అని నమ్మించింది. నీవు ధైర్యంగా లోపలికి వెళ్ళు, నేను బయట కాపలాగా ఉంటాను అన్నది. గాడిద గుహలోకి వెళ్ళగానే నక్క బయట నుండి రాయి తోసింది. గుహ మూసుకుపోయింది. గాడిద ఒంటరిగా మిగిలింది. ఇక్కడ బంగారం లేదు, నేను మోసపోయాను అని గాడిద గట్టిగా కేకలు వేసింది. చీకటి గుహలో భయంతో ఉండింది. నిజాయితీని మరిచిన దానికి సిగ్గేసింది. నక్క బయట ఆనందంగా డాన్స్ చేసింది. ఇక గాడిద లేదు, హాయిగా బతుకుతాను అనుకుంది. కాని ఓ శబ్దం వినిపించింది. చుట్టూ చీకటి నుంచి కళ్ళజోడు మెరిసింది. ఒక గుడ్లగూబ చెట్టుపై నుండి మాట్లాడింది. నక్క, నమ్మక ద్రోహం నిన్ను గుండ్రంగా తినేస్తుంది. మోసం చేసేవాళ్లకు శాశ్వత విజయముండదు, ఇంకా మారిపోవచ్చు అని హెచ్చరించింది. గాడిద గట్టిగా కాళ్లతో రాయిని తన్నింది. చిన్నగా ఓ రంధ్రం కనిపించింది. ఆ రంధ్రం నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది ధైర్యంతో ఉన్నది. నక్క సరస్సు దగ్గర భోజనం చేస్తుండగా గాడిద వెనుక నుండి వచ్చి గట్టిగా తన్నింది. ఆహారం ఆకాశంలోకి ఎగిరిపోయింది. నక్క దిగ్భ్రాంతితో పరుగులు తీసింది. నక్క ఊపిరి పట్టకుండా అడవిలోకి పారింది. ఇప్పటినుంచి మోసాలు చేయను అనుకుంది. జంతువులంతా నవ్వుతూ చూశారు. పక్షులు గాలిలో ఎగిరిపోయాయి. నిజాయితీతో పనిచేస్తే మనమే గెలుస్తాం అని గాడిద స్వభావంగా అనుకుంది. మోసం తాత్కాలికం, నిజం శాశ్వతం అని తిరిగి గ్రామం దిశగా నడిచింది. గ్రామస్తులు గాడిదను చూస్తూ ఆనందించారు. మన నిజాయితీ గాడిద తిరిగి వచ్చింది. అందరికీ కథను చెప్పింది. అందరూ దాన్ని మెచ్చుకున్నారు. గాడిదకు మంచి గడ్డి, పండ్లు, తీపి పదార్థాలు ఇచ్చారు. ఇతర జంతువులంతా దాన్ని చుట్టుముట్టి పలకరించారు. నీవు ధైర్యవంతుడివి, నీ కథ పిల్లలకు మార్గదర్శకం అన్నారు. నక్క అడవిలో ఒంటరిగా తిరిగింది. చూడటానికి చెత్తదారులే కనిపించాయి. భోజనం లేదు, స్నేహితులు లేరు. మోసం చేసిన పశ్చాత్తాపంతో బతికింది. మళ్లీ గుడ్లగూబ దగ్గరికి వచ్చి, నేను మారాలనుకుంటున్నాను అన్నది నక్క. క్షమించమని అడుగు, నిన్ను నయమైన నక్కగా అందరూ చూడగలరు అన్నది. నక్క గాడిద దగ్గరికి వచ్చి క్షమించు అన్నది. గాడిద చిరునవ్వుతో ఇక నుంచి నిజాయితీగా ఉండాలి అన్నది. ఇద్దరూ స్నేహంగా చేతులు కలిపారు. అక్కడి నుంచి వారు మంచి మిత్రులయ్యారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.